తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్యతో కలిసి స్థానిక చిన్నరావూరు పార్క్ వద్ద నుండి పాదయాత్రగా ప్రచారం ప్రారంభించగా వేలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో స్థానిక చిన్నరావూరు పార్క్ వద్ద నుండి సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల ప్రచార పాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్యలకు 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చిన్నరావూరు పార్కు వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోసయ్యలకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు వారికి హారతులు ఇచ్చి గుమ్మడికాయలతో దిష్టి తీయగా అక్కడి నుండి ఎన్నికల ప్రచార పాదయాత్రను ప్రారంభించారు. వేలాది మంది మహిళలు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి అన్నాబత్తుని శివకుమార్, కిలారి రోసయ్య తదితరులు పాదయాత్రగా ముందుకు సాగారు. దారి పొడవునా అడుగడుగున అభిమానులు, స్థానిక ప్రజలు వారిపై పూలవర్షం కురిపిస్తూ హారతులు ఇస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు, యువత, యువకులు ఎమ్మెల్యే శివకుమార్తో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. చిన్నరావూరు వద్ద నుండి ప్రారంభమైన పాదయాత్ర బోస్ రోడ్, గాంధీ చౌక్, మెయిన్ రోడ్ మీదుగా మున్సిపల్ మార్కెట్ సెంటర్లో అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్ద వరకు సాగింది. దారి పొడవునా పార్టీ నాయకులు క్రేన్ల సహాయంతో భారీ గజమాలలతో ఎమ్మెల్యే శివకుమార్ సహా కిలారి రోసయ్యలను సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. గాంధీ చౌక్ నుండి మెయిన్ రోడ్ మార్గంలో వివిధ షాపుల వారు, మార్కెట్ సెంటర్లో చిరు వ్యాపారులు ఎమ్మెల్యే శివకుమార్, ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్యలను శాలువాలు, పూలమాలలతో సత్కరించి తమ మద్దతును తెలియజేశారు. మార్కెట్ సెంటర్లో అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వద్దకు చేరుకున్న వారు అక్కడ మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి మొదటి రోజు ఎన్నికల ప్రచార పాదయాత్రను ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ వెంట నడిచిన వేలాది మంది ప్రజలకు, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో బ్రహ్మాండమైన పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రకి ఇవాళ జనం తండోపదండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యులకి ఎంతో మరి వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి చేరువయ్యారో మీ అందరూ కూడా తెలుసు. ఆ ఒక్క చేరువయ్యే విధానం ఈరోజు ప్రజలు మాకు ఏదైతే వచ్చి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారో అదే ఒక పెద్ద నిదర్శనం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతున్న బస్ యాత్రకి మరి తండోపదండాలుగా వస్తూ ఉంటే ఓరవలేని ప్రతిపక్ష పార్టీలు చివరికి భౌతిక దాడులు కూడా దిగటం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఒక పిరికి బందల చర్యగా భావిస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఇవాళ నిజంగానే యావత్తు సమాజం ఏదైతే ప్రజాస్వామ్యం గురించి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడో అది ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడుందని అడుగుతూ ఉన్నా. ఇవాళ ఓ పక్కన ఖండిస్తూ ఓ పక్కన మళ్ళీ హేళన చేయటం అనేది ఇవాళ అతని నిదర్శనం, అతని యొక్క బుద్ధి నిదర్శనం అనేది కనబడతా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా ఎక్కడా కూడా ప్రజలకు రాలేరు. ప్రజలకు ఏ రోజు కూడా మీరు మంచి చేయలేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరైనా మంచి చేశారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. ప్రతి ఇంటింటికి చేరువయ్యారు. ఇదే ఒక పెద్ద నిదర్శనం. అందుకని ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినంత మార్పు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదంటే అది అతిశయోక్తి కాదు. అందుకనే ఈ రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పునాదులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయ రంగంలో కానీ, లేదా మరి ఏదైతే ఆర్థిక రంగంలో కానీ ఇలా మౌలిక సదుపాయాల్లో ఏదైతే గ్రామంలో మరి వ్యవసాయదారులకి రైతు భరోసా కేంద్రాలు ఈ దేశంలో ఎక్కడైనా సరే మరి ఏ రాష్ట్రంలో అయినా సరే రైతులకు అనేది ఒక ఆఫీస్ ఉందా అని అడుగుతా ఉన్నా. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులు కానీ ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఆఫీసు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మరి ఎరువులు ఉచితంగా మరి ఏదైతే ఫ్యాక్టరీ రేట్లకు అందిస్తామో అలాగే వాళ్ళ నాణ్యమైన వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా ఏదైనా గిట్టుబాట్లు ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి మద్దతుగా నిలవటం. రైతు అనేవాడు లాభసాటిగానే ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఇవాళ వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడం జరిగింది. అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు. కానీ దీన్నే
ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ హయాంలో కనీసం వర్షాలు కూడా పడేవి కాదు, కానీ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వాళ్ళ తెలుగు దుష్ప్రచారాల పార్టీ, వాళ్ళకి దుష్ప్రచారాలు చేయటమే వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఏదైతే నిజం ఇప్పుడు కూడా ప్రజలకు మంచి చేయలేదో దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలవబోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చేపట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెనాలిలో అత్యంత హైయెస్ట్ మెజార్టీ ఒక తెనాలి నియోజకవర్గం నుంచి రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ ఒక్క నియోజకవర్గంలో మరి అన్నాబత్తుని శివకుమార్ గారు మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక లోకల్ అభ్యర్థిగా ఇవాళ ఎన్నో సేవలు ఈ నియోజకవర్గం చేయడం జరిగింది. కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క పనితీరు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అందుకనే ఇవాళ శివకుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. గుంటూరు పార్లమెంట్ కూడా ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాడో ఎక్కడా కూడా కనీసం ప్రజలకు కంటికి కనబడలా. ఇవాళ నేను ఒక పొన్నూరు శాసనసభ్యుడిగా కనీసం ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పార్లమెంట్ మెంబర్ నేను ఒక్కసారి కూడా చూడలేదంటే మరి ఇంకా ప్రజలు ఎక్కడ చూస్తారు? ఇవాళ 10 సంవత్సరాలు ఈ గుంటూరు ఒక ఘన చరిత్రని మరుగున పెట్టారు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ని కైవసం చేసుకున్నామో రాబోయే రోజుల్లో గుంటూరుకి పూర్వ వైభవం తీసుకురాబోతా ఉన్నాం. గుంటూరుకి ప్రత్యేకంగా ఎన్నో పరిశ్రమలు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోమారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఒక పిరికి పందల చర్యగా భావిస్తూ ఏదైతే వాళ్ళని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటిది పునరావృతం కాకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెనాలి నియోజకవర్గంలో సత్యనారాయణ పార్క్ అంటే చిన్న ఊరి దగ్గర నుంచి గాడిబాయి సెంటర్, అన్నాబత్తుని సత్యనారాయణ పురవేదిక వరకు అంటే మున్సిపల్ ఆఫీస్ వరకు నేను అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్న కిలార్ రోసి గారు మేమిద్దరం కలిసి పాదయాత్ర ద్వారా ప్రజల మద్దతుని, పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని కోరటం జరిగింది. నిజంగా మనం చూసాం, దోవ పొడుగున ప్రజలు బ్రహ్మరథం, వేలాది ప్రజలు మా ఇద్దరిని ఆశీర్వదించడం కోసం అన్నని ఎంపీగా, శాసనసభ్యుడిగా నన్ను ఆశీర్వదించడం కోసం ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మేనమామగా, అలాగే ఈ రాష్ట్ర సంక్షేమానికి నిర్వచనమైన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తే ఈ రాష్ట్రంలో వచ్చే నెల 13వ తారీఖున జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి ప్రజలు బాక్సులు బద్దలు కొట్టబోతా ఉండాలి. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అంతకుముందు ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాలు ప్రజలతో మీ ప్రతి సుఖంలో, మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి సంక్షేమంలో, మీ ప్రతి అభివృద్ధిలో మీ శాసనసభ్యుడిగా మీకోసం అనునిత్యం పరితపించిన వ్యక్తిని. 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ తెనాలి నియోజకవర్గ పేదల అకౌంట్లో, మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుని.
అందుకే ప్రచార కార్యక్రమంలో కాళ్ళు రోడ్డు మీద పెడితే ఈ తెనాలి గడ్డ జగనన్న అడ్డాగా ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలు వ్యాపార వర్గాలైతేనే, సామాన్యుడైతేనే, చిరు వ్యాపారస్తులైతేనే, అలాగే గాడిబాయి సెంటర్లోని మార్కెట్ సెంటర్లోని తోపుడు బళ్ళు వ్యాపారస్తులైతేనే, అలాగే గాంధీ చౌక్లోని బంగారు వర్తకాలు చేసే విశ్వబ్రాహ్మణులైతేనే, అలాగే ముస్లిం సోదరులు, ఆర్యవైశ్య సోదరులు, ప్రతి ఒక్క సోదరుడు మళ్ళీ ఈ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని మీరు చూపించిన ప్రేమాభిమానాల్ని నేను అన్న రోసీ గారు ఇద్దరం గుండెల్లో పెట్టుకుంటాం. ఈ సందర్భంగా శాసనసభ్యుడిగా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులుగా మేమిద్దరం లోకల్స్. నేను శాసనసభ్యుడిగా తెనాలి లోకల్, అన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరులోనే నివాసం ఉండే వ్యక్తి. తాతలు తండ్రుల నుంచి ఈ ప్రాంతంలో ఉండి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులం, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం. ఒక్కొక్క స్టెప్పు రాజకీయాల్లో శాసనసభ్యులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం నిజంగా మేము అదృష్టంగా భావించాం. ఎందుకో తెలుసా 1800 కోట్ల రూపాయలని 27,000 మంది పేదలకి, నివాసం లేని పేదలకి నివాస స్థలాలు ఇచ్చే గొప్ప అదృష్టం శాసనసభ్యుడిగా మాకు కల్పించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పేదల ఎడల, మధ్యతరగతి ఎడల. అందుకే ఈరోజు నేను అన్న పాదయాత్రగా బిగిన్ చేసే ప్రజలు నిరాజనాలు. ఎందుకో తెలుసా? వచ్చే నెల జరిగే 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తామయ్యా, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఈరోజు ప్రజలు మా వెనక అడుగుల్లో అడుగేసుకుంటూ కథం తొక్కుతూ వైఎస్ఆర్ పార్టీ వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఎలక్షన్స్లో మేము గెలిపిస్తామని చెప్పి మా ప్రతి చెయ్యి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేము ఉండాం, మీ వెనక మేము ఉండాం, మా మద్దతు వైఎస్ఆర్ పార్టీ, మా మద్దతు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గత 5 సంవత్సరాల నుంచి పొందిన సంక్షేమాన్ని, అభివృద్ధిని మళ్ళీ కొనసాగించడానికి మేము నిలబడతామని చెప్పి ఈరోజు తెనాలి నియోజకవర్గంలోని ప్రజలు చూపించిన అభిమానాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నిలుపుకునే విధంగా ఉంటామని, మరి అన్న కిలారి రోసీ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈ తెనాలి ప్రాంతంలో మనం అత్యధిక మెజార్టీని అన్నకి, నాకు ఇద్దరికి తెచ్చి అన్న గెలుపులో తెనాలి నియోజకవర్గ పాత్ర ప్రథమంగా ఉండే విధంగా మీ అందరూ మా ఇద్దరిని ఆశీర్వదించమని చెప్పి, మీ ఆశీర్వాదనే మేము కొండంత అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. రాణి భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా, కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ, జై 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 జగనంటూ సై 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 సాగరే
గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట